గత ఆదివారం నేను హోలిస్టిక్ హాస్పిటల్లో హైపోటెన్షన్తో వెళ్ళి అడ్మిట్ అయితే నాకు అనుచిత చికిత్సలు అందించినారు. అనవసరంగా నార్కోటిక్ మందులు ఇచ్చి బాగున్న మనిషిని నన్ను సీరియస్గా తయారు చేసి నన్ను ఐసీయూలో పండబెట్టి నా దగ్గర నుంచి అన్యాయంగా బిల్లులు వేసినటువంటి పరిస్థితి. దీని మీద నేను గతంలో డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి నేను ఫిర్యాదులు చేయడం జరిగింది. వారం అయితే ఉంది ఈ రోజుకి. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న గ్రైవెన్స్ సెల్కి వస్తే అక్కడ డిఎంహెచ్ఓ గారు ఏమంటున్నారు, నేను కమిటీ వేసినానని చెప్తున్నారు. అందులో ఔషధ నియంత్రణ శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఎవరన్నా ఏడీ గారిని కానీ డిఐ గారిని కానీ కమిటీ మెంబర్గా పెట్టినారంటే లేదని చెప్తున్నాడు. మీరు అసలు నా మీద జరిగినటువంటి ప్రయోగమే నార్కోటిక్ మందులు, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, తర్వాత వచ్చేసి యాంటీ సైకోటిక్ మందులు, సిఎన్ఎస్ డిప్రెజెంట్స్ అని చెప్పేసి ఎన్ని అనవసరంగా ఏళ్ళ మత్తులోకి జారేలా చేసి మనిషికి పరిస్థితి విషమం చేసి ఐసీయూలో పండబెడితే రోజుకు 15,000 అట్లా ఫీజులు గుంజాలని ఇలా ప్లానింగ్. ఇట్లా అన్యాయం జరుగుతుంది రా నాయన అని చెప్పి నేను వచ్చి చెబితే వీళ్ళు ఈ కమిటీలో అంతా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని వేసుకొని మేము రిపోర్ట్ ఇస్తాం ఈరోజు రేపు అని చెప్తున్నాడు. ఈ విధంగా ఇది పద్ధతి కాదు. ఇది ఇక్కడ నార్కోటిక్ మందులు ఇన్వాల్వ్ అయ్యాయి. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు లేకుండా ఏ విధంగా నువ్వు కమిటీ వేస్తావు? అసలు కమిటీ వేసిన విషయమే నాకు చెప్పలా. కలెక్టర్ గారికి ఇచ్చిన ఏం పెద్ద స్పందన ఏం లేదు. ఏ సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాలా. అన్ని శాఖల అధికారులు, ముఖ్యంగా ఔషధ నియంత్రణ శాఖ, ఈగల్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు శాఖ, ఎందుకంటే వాళ్ళు చట్ట వ్యతిరేక చర్యలు చేశారు. ఇక్కడ పోలీసులను కూడా నువ్వు ఇందులో భాగస్వామ్యం చేయకుండా ఏ రకంగా కమిటీ వేస్తావా? నువ్వు ఓన్లీ డాక్టర్లను పెట్టుకొని మీరు ఒకటైపోతారు రేపు డాక్టర్లు. సో ఇది పద్ధతి కాదు ఇది. కాబట్టి నేను చెప్తున్నా, ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసి దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి కలెక్టర్ సార్ను నేను కోరుకుంటున్నా. కలెక్టర్ సార్ ఉంటారని చెప్పేసి కలెక్టర్ సార్ లేరు. కాబట్టి ఇంకా అక్కడ ఉన్న డిఎంహెచ్ఓ గారికి మళ్ళీ మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. దీని మీద ఏం పెద్ద చర్యలు తీసుకునేటేం ఆయన కనపడలే. ఇది పరిస్థితి. వీళ్ళ అధికారులు కనుక నా విషయంలో చర్యలు తీసుకోకపోతే నాకు న్యాయస్థానాలు ఉన్నాయి. నేను పోలీసు వారిని ఇదే కోరుకుంటున్నా. వారం అయితే అది నేను ఫిర్యాదు ఇచ్చి నేను సెక్షన్లు కూడా మీకు చెప్పడం జరిగింది. అయ్యా వీళ్ళు చేసిన పలానా చర్య ఇదో ఈ సెక్షన్ వైలేట్ అవుతుంది తండ్రి, దీంట్లో కాగ్నిజబుల్ అఫెన్స్ కూడా ఉంది, నాన్ కాగ్నిజబుల్తో పాటు మీరు కేసు కట్టండి అంటే వారం అయితే అంది. ఈరోజు ఎఫ్ఐఆర్ లేదు, ఏం లేదు. ఇదే మాదిరి పరిస్థితి ఉంటే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా, అవసరమైతే హైకోర్టుకు పోతా. వీళ్ళు ఏదైనా తప్పుడు రిపోర్టు కనుక ఇచ్చినారంటే ఈ డిఎంహెచ్ఓ గారు వేసిన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో తప్పుడు రిపోర్ట్ ఇచ్చినారంటే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తా. వీళ్ళు కూడా ఈ నేరంలో భాగస్వాములు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.